నన్ను క్షమించు ప్రవ్వా, నేను ఇంకెప్పుడు విడిచిపెట్టి వెళ్ళను, నీ నీడలోనే నీ జాడలోనే నేను నడుస్తానని నేను రాసిన మొదటి పాట. నా మంచి యేసయ్యా మన్నించు నన్ను, ఇంకెప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళను. రెండోదిగా నేను రాసిన పాట, మాట్లాడవా నా యేసయ్యా, నీ సన్నిధితో నన్ను నింపవా, నా సమయం అంతా వ్యర్థం చేశాను, నా పాప హెచ్చలకే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, కానీ తెలుసుకున్నాను ప్రభా, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయమే లేదని నేను తెలుసుకున్నాను అని రాశానండి. రెండో చరణంలో, నా సమయం అంతా కోల్పోయాను, నీ పిలుపును నేను త్రోసివేశాను, నాకు నీ సహనమును నేను పరీక్ష పెట్టాను ప్రభా, నన్ను క్షమించు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు అని దేవుడికి నేను ప్రార్థనగా ఒక పాట రాసుకున్నానండి. మరి ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఐజియా చాప్టర్ 54:8 అందులో ఉంటుంది, ఐ మై హైడ్ ఫర్ అ మూమెంట్ బట్ నేను కృపతో నిన్ను ప్రేమిస్తాను అని ఉంటుందండి. Just want to read. Even if I hide my face for a moment, I promise to surround you forever with my enduring love and mercy. నేను దేవునికి ఎంతగా అయితే వ్యతిరేకంగా వెళ్ళానో అదంతా ఈజీగా పోదండి. ఈజీగా ఒక నైట్ నేను ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించు, నన్ను ప్రేమించు అంటే పోదండి. ఈ సంవత్సరంలో 6 months నేను చాలా భయంకరమైన శోధన గుండా వెళ్ళాను. ప్రతిరోజు ఏడ్చి ప్రభువా నన్ను వాడుకో, నన్ను క్షమించు, నన్ను వాడుకో, నన్ను క్షమించు, ఇదే ప్రార్థన all the 6 months. And then I realized my God has promised already. I may hide for a moment. నీ ప్రార్థనలకు నేను అప్పుడే వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ నేను తగిన సమయంలో తగిన కార్యము నీ పట్ల చేస్తానన్న దేవుడు నాతో మాట్లాడాడండి. దేవుడు ప్రతి విషయంలో నాతో తోడై ఉన్నారు. అండ్ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా దేవుడు ఇచ్చిన కృప. నేను నిన్నటి వరకు 3 days కంప్లీట్ ఫాస్టింగ్ చేసినప్పుడు నేను దేవుని స్వరం విన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, షకీనా మేఘం వలె నేను నీకు తోడై ఉంటాను, ఏ కీడు నీకు రాదు అని నా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. మనం అనుకుంటామండి, ప్రభువా నేను ఈ సమయంలో నీకు సేవ చేస్తాను, ఇన్ దిస్ స్పెసిఫిక్ టైం, అప్పటి వరకు నన్ను వదిలే, ఆ తర్వాత నేను నీకు సేవ చేస్తాను. నేను కూడా అలానే అనుకున్నానండి. కానీ దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. రేపు మన ప్రాణం పోతే ఈరోజు ఒక్క రోజులో నువ్వు దేవునికి ఏం చేయగలవు? ఇన్ 1 day వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్? ఇన్ 5 years, ఈ 5 సంవత్సరాల తర్వాత దేవుని